పార్టీ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ దళిత యువతార భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క 137వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాదగిరి జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, జిల్లా కార్యదర్శి దిల్కర భాగస్వామి, ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శి ఆగ్రాల వెంకటన్న, అదేవిధంగా బీసీ సంఘ నాయకులు మల్లేష్, వీళ్ళందరూ కూడా జేబీలు తెలియజేసుకుంటూ ఆనాడు భాగ్యరెడ్డి వర్మ గారు భాగ్యనగరం అయినటువంటి హైదరాబాద్లో ఉంటూ ఆయన ఒక బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ టైంలో కొద్దిగా చదువుకొని, ఆనాటి కాలంలో చదువుకొని ఆయన ఆ చదువు యొక్క విలువను తెలుసుకొని చదువు విలువ తెలుసుకొని నాలాంటి వాళ్ళు అందరూ చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఒక పట్టభద్రుడై పొంది ఆనాడు వివిధ పాఠశాలలు అనేకమైనటువంటి పాఠశాలను నిర్మించినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఆనాడు చదువులేని కాలంలో హైదరాబాద్ మొత్తంలో పాఠశాలలు దాదాపు 30 పాఠశాలలు నిర్మించి అట్టి యొక్క పాఠశాలలకు ఏంటి ఉపాధ్యాయులను నడిపించడం కానీ వాటన్నిటినీ ఆయనకు బడ్డెనైనటువంటి పరిస్థితిలో అప్పుడు నిజాం యొక్క రాజులతో నిజాం ప్రభులతోని వాళ్ళతోని విద్యకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అంటే వాళ్ళు చదువు చెప్పడానికి ఆ ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఆ టైంలోనే అక్కడ వాళ్ళతోని ఆ గవర్నమెంట్తోని ఒక 2 ప్రతిపాదనలు పెట్టుకోవడం అంటే చేసుకొని అందులో కలిపి వాళ్ళకు విద్య ఏంటిదంటే తెలుగులోనే బోధించాలి. ఆ టైంలో మొత్తం కూడా సంస్కృతం తర్వాత ఇంగ్లీషు ఉన్నటువంటి మాతృభాష లేదు అప్పుడు. అట్లాంటిది తెలుగులోనే బోధించాలి అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక వృత్తి విద్య ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పాఠశాలలో ఆ యొక్క కళాశాలలో వొకేషన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. భాగ్యరెడ్డి వర్మ అంటే ఒక దళితుడు అయ్యింది ఆయన ఇంత పోరాటం చేసిన దానికి ఆయనకు సమాజం ఎంతో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన ఒక రెడ్డి అనేటువంటి బిరుదును ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన అంటే ఆనాటి కాలంలో భాగ్యరెడ్డి వర్మ అంటే ఆనాడు చంద్రగుప్తులు ఈ దేశాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కాబట్టి ఆనాడు రాజు అంటే రెడ్డి అంటే ఆనాడు రాజులకు రెడ్డి అనేటువంటి బిరుదు ఉన్నది కాబట్టి ఆ రెడ్డి అనేటువంటి దాన్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయనకు చేసినటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి ఒక సభలో ఆయనను పిలిచి భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి ఒక బిరుదుతో ఆయనను సత్కరించడం జరిగింది. అంటే ఆనాటి నుండి భాగ్యరెడ్డి వర్మ అయ్యిండు. ఈ యొక్క చరిత్ర ఎప్పుడు కూడా అనేక ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒకటి కానీ 2 బిట్లు కంపల్సరీ భాగ్యరెడ్డి వర్మ గురించి ఉంటుంది. కాబట్టి మన యొక్క దళిత సమాజం ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారిని మనం మర్చిపోతూ ఆనాడు పూలే గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన ఉద్యమం చేసిండు భాగ్యరెడ్డి వర్మ గారు. కాబట్టి ఈయన యొక్క పోరాటాన్ని అందుకే ఈయన ఒక విషయం చెప్పిండు, ఆది హిందూ ఇంకా దళితులను అంటే ఆనాటి కాలంలో మొట్టమొదటి హిందువులు ఈ దేశానికి హిందువులు ఎవరనంటే ఆది హిందువులు అని చెప్పాడు. అంటే ఆనాడు దళితులే నీ దేశ మూలవాసులు హిందువులు అనేటువంటి ఉద్దేశంతో ఆది హిందువులు అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ దేశ మూలవాసుల యొక్క చరిత్రను మొత్తం తెలుసుకొని ఆయన చేసినటువంటి పోరాటాన్ని మనమందరం కూడా ఆదర్శంగా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.